సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభువును మహిమపరిచాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 20వ అధ్యాయము 24వ వాక్యం చివర్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటల్ని దయచేసి మనము చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చదవండి. అది చివర్లో ఉన్నప్పుడు చూసుకోవాలా ఏ వాక్యం చదవాలి అనేది. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. నేనే మీ యొద్దకు వస్తాను అంటాడు. ఎప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు అనేవంటి మాటని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంతకాలం దేవుని మరిచిపోయారు. కొంతకాలం వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా దేవుని మరిచిపోయారు. ఐగుప్తి మాయలు పడిపోయి అక్కడ సుఖభోగాలకు అలవాటైపోయి దేవుని పూర్తిగా మర్చిపోయారు. అప్పుడు దేవుడు వారికి ఏమయ్యాడంటే దూరం అయిపోయాడు. అయితే కొంతమంది వారు ఎదురు చూస్తూ వచ్చారు, నిరీక్షణ కలిగి నమ్మకముతో ఏదో ఒక రోజున దేవుడు మన యొద్దకు వస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి వారు జీవిస్తూ వచ్చారు. కొంతమంది బాధ కలిగినప్పుడు,
దుఃఖంతో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు కొంతమంది ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు. ఏదీ లేకుండా సాపిగా కొనసాగించబడుతున్నటువంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు గుర్తురారు, దేవుడు కూడా జ్ఞాపకానికి రాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పారు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనము ఎలా ఉండాలి, ఏ విధంగా నడిపించబడాలి అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా రాయబడి ఉంది. ఈ 24వ వాక్యం మొదట్లో నుంచి కొన్ని చూసినట్లయితే మనం ఇక్కడ కొన్ని మాటలు చెప్పబడ్డాయి. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటండి, ఆయన అంటాడు, నా నామమందు మీరేం చేయాలంట, ఒక బలిపీఠమును కట్టాలి. జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠమును కట్టి మీరు నాకు దహన బలులను అర్పించాలి అంటాడు. ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో ఆ ప్రతి చోట నేను వచ్చి ఏం చేస్తానండి, చెప్పండి, ఏం చేస్తాను అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన రీతిగా ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. నిత్యము అగ్ని మండుతూ ఉండాలి. ఈ బలిపీఠం అనేది ఎలా కట్టబడుతుంది? పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు బైబిల్లో రాయబడి ఉంది. కట్టే విధానాలు చాలా చక్కగా ప్రభువు వారు చెప్పారు. అది ఎలా కట్టాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇప్పటికీ కొంతమందికి దేవుని మందిరానికి వచ్చే వారికి క్రమం లేదు, పద్ధతులు ఉండవు, భయం ఉండదు, భక్తి ఉండదు. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో చూస్తే 25వ వచనంలో కొన్ని మాటలు అంటాడు, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయున్నప్పుడు మొలిచిన రాళ్లతో, దేంతో కట్టకూడదంటండి, మొలిచిన రాళ్లతో అస్సలు కట్టకూడదు. బాగా గుర్తు పెట్టుకోండి. అసూయతో, ఈర్ష్యతో, మనస్సులో ఏదో పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అసలు అంగీకరించబడదు. పక్షాతాపం కలిగిన హృదయంతో మనస్సులో ఏదో పెట్టుకొని మనిషిగా కనపడుతూ దేవుని మందిరంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంగీకరించబడదు. దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటి, నీవు బలిపీఠము కట్టున్నప్పుడు మొలిచిన రాళ్లతో నీవు బలిపీఠమును కట్టకూడదు. తర్వాత ఏమంటున్నాడండి, దానికి ఏంటంట, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రపరచబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలిపీఠము కట్టవంటి వ్యక్తి, ప్రభు నిమిత్తమై సమర్పించుకున్న వ్యక్తి, ప్రభు నిమిత్తమై తీర్మానం చేసుకొని విశ్వాసిగా మారిన వంటి వ్యక్తి, నీ హృదయం అనే బలిపీఠము కలుమషమైనదిగా ఉండకూడదు, కపటమైనదిగా ఉండకూడదు.
మచ్చర లేనిదిగా ఉండకూడదు. అది పవిత్రమైన హృదయముగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, దేవుడు అంగీకరించే రీతిలో నువ్వు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయంలో నుండి నిత్యము దేవుని సన్నిధిలో ఏమి వినపడాలంటండి? నిత్యము అగ్ని మండుచుండాలి. ప్రార్థన అనే అగ్ని నీ గుండెల్లో నుండి మండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? నా నామ మహిమార్థమై ప్రతి చోట ఏం కట్టబడాలంట? చెప్పండి, ఏం కట్టబడాలండి? ఆయన ఏమంటున్నాడు? బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీవు దాన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థమునుంచు ప్రతి స్థలములో నీ ఎద్దకు వచ్చి నేను ఏం చేస్తానండి? ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నీ హృదయ అంతరంగములో నుండి దేవుని నామమును స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ మనిషి హృదయంలో ప్రార్థన ఉంటుందో, ఎవరైతే ఆత్మీయ జీవితంలో వెదగాలని ఆశపడి కట్టబడతారో ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎద్దకు వచ్చి నిన్ను ఏం చేస్తానంటున్నాడండి? నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన హృదయం అనే బలిపీఠంలో నుండి ఏమి మండాలి? ప్రార్థన అనే అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నీ హృదయం అనే బలిపీఠంలో నుండి పరిశుద్ధాత్మ అనే అగ్ని, ప్రార్థన అనే అగ్ని నీ గుండెల్లో మండాలి. కానీ అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి? అక్కడ ఏ పనిముట్లు కూడా తగలటానికి వీలు లేదు. ఒకవేళ అది తగిలితే అది ఏమైపోతుందంట? అపవిత్రపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకం వైపు చూసినా, లోకానుసారమైన వెళ్ళినా ఏంటండి? లోక సంబంధమైన విషయాల్లో నువ్వు పాలు పొందిన నీ హృదయం అనే బలిపీఠం ఏమైపోతుందంట? పాడైపోతుంది. అది అపవిత్రపరచ. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటి? ఎక్కడ బలిపీఠం మండుతుంటుందో అక్కడ నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో వాడు భయము భక్తి కలిగి ఉంటారో ఆ ఇంట్లో నేను వచ్చి వారిని ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చాలా చక్కగా మనకు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ హృదయం అనే బలిపీఠము పరిశుభ్రతపరచబడాలి, అది శుద్ధి చేయబడాలి. ఏ కపటము లేనిదై, ఏ కల్మషం లేనిదై ప్రభు కొరకు సమర్పించబడిన నీ హృదయముగా ఉండాలి. దేవునికి అంకితం చేయబడిన హృదయంగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనులు మోసే గారితో చాలా చక్కగా దేవుడు ఈ విషయాన్ని చెప్పారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని మాటలు చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యం చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. చదవండి. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. చదవండి. ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య అడుగుతుంది ఏంటండి? నీ హృదయమును మాత్రమే ఆయన
కోరుకుంటున్నాడు. నీ హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు భక్తిపరుడుగా ఉండాలని, భక్తిపరురాలుగా ఉండాలని, వాక్యానుసారంగా ఆత్మీయతలో నడిపించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న మాట ఏంటి? యేసయ్య చెప్తున్నాడు, ప్రతి స్థలమందు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎలా చేస్తాడంటండి? వచ్చి ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? ప్రతి ఒక్కరి హృదయాన్ని వచ్చి తడతాడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నెద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈ సమయమందు ఇక్కడ కూర్చున్న ప్రతి వారి హృదయం అనే తలుపు నెద్ద ఆయన వచ్చి తట్టుతున్నాడు. ఆయన తడుతూ ఉంటే మీకేమనిపిస్తుందండి? చెప్పండి. యేసయ్య మీ హృదయం అనే తలుపును ఆయన తడుతూ ఉంటే మీకేమో ఓట్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు తడుతున్నట్టుగా ఉంటుంది. ఏంటంటే ఎవరో తట్టుతున్నట్టుగా ఉంటుంది. కానీ ప్రభువారు చెప్తున్న మాట ఏమిటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? ఎవరితో ఉంటానని చెప్తున్నాడు ఆయన. అందుకని ఈ విషయాన్ని యేసయ్య చాలా చక్కగా చెప్పారండి. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ హృదయం తెరవబడుతుందో, ఏ హృదయం దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తుందో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వారు ఆస్వాదిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ మనసును మార్చుకొని ప్రభు తప్ప నాకు వేరొక దేవుడు లేడని విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో నిలబడతారో, అలాంటి వారి హృదయాలను యేసయ్య ముట్టునుగాక. ప్రతి ఒక్కరి హృదయాలను యేసయ్య తాకునుగాక. వారి కుటుంబ ప్రతి సమస్యలను ప్రభు తొలగించునుగాక. ప్రతి వారిని సమాధానము సంతోషముతో నా యేసయ్య వారిని నింపునుగాక. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. మే నెల కదా, మే అన్నట్టుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను చెప్పారు. నేనే మీ యొద్దకు, చెప్పండి ఏమంటున్నాడండి? మీ యొద్దకు నేనే వస్తాను. ఎంత ప్రేమ అండి మన మీద దేవునికి. ఒక్కసారి ఆలోచించండి. నీ భర్త నిన్ను ప్రేమించాడా? నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా? నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారా? వారందరికంటే నేను ప్రకటిస్తున్న నా దేవుడు ప్రేమ కలిగిన వాడు. చప్పట్టు కొట్టి ప్రభుని మహింపరుద్దాము. హల్లెలూయా. నీ మీద ప్రేమతో నీవు చేసే ప్రార్థన, నువ్వు నడుస్తున్న నడివేడుకను బట్టి, నీకున్న దైవ భయమును బట్టి నా దేవుడు ఏమంటున్నాడండి? నీ యొద్దకు తానే వస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేసే ప్రార్థన దేవుడు పరలోకం నుండి దిగి మీ యొద్దకు రావాలి. నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడివడికను బట్టి, నీకున్న దైవ భయమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు రావాలి దిగి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు భూమి మీద ఒక మనుషుడు ఉన్నాడని, అతడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, భయం కలిగిన వ్యక్తి, భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుడు తన దాసుని దాటి వెళ్లకుండా, చెప్పకుండా వెళ్లకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన యొద్దకు వచ్చి ఆ తర్వాత వెళ్ళాడు. ఎవరైనా కొంచెం చెప్పండి గట్టిగా, ఎవరండి? చెప్పండి, ఎవరైనా? పరలోకం నుండి దేవుడు కనులెత్తి చూసి, నా దాసుడు ఒకడు ఉన్నాడు, అతనికి తెలియని ఏది చేయకూడదని దేవుడు అతని యొద్దకు వచ్చి వెళ్ళాడు. ఎవరైనా? చెప్పండి, ఎవరండి? అబ్రహాము గారు. దేవుడు అతని యొద్దకు వచ్చి
వెళుతూ వెళుతూ వచ్చినటువంటి వ్యక్తిని అబ్రహాము ఏం చేశాడండి? వారికి వచ్చినటువంటి వారికి కడుపు నిండా ఆహారాన్ని పెట్టి వారిని తృప్తిపరిచి వారు తిరిగి బయలుదేరి వెళ్ళేటప్పుడు వారితో ఒక మాట అంటాడు, అబ్రహాము వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ కౌగిట్లో చక్కటి మగబిడ్డను నీ భార్య కానీ నీకు ఇస్తుంది. హల్లెలూయా. వెళుతూ వెళుతూ ఆ మాటను చెప్పి వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మరలా ఒక మాట చెప్పాడు. ఒకటి శుభవార్తను చెప్పాడు, మరో ఒకటేమో చెప్పండి ఇంకొక మాట ఏం చెప్పాడు? సంతోషమైన కార్యాన్ని చెప్పాడా? వెళ్తూ అంటాడు, నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్తున్నానని చెప్పాడు. దేవుడు ఎవరండి? ఎవరు పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధిలో జీవిస్తారో, ఎవరైతే ప్రార్థన పరులై ప్రభు సన్నిధిలో జీవిస్తారో, ఎవరైతే దైవ వాక్యానుసారంగా నడిపించబడతారో, క్రమములోను పద్ధతిలోను నడిపించబడతారో, ప్రతి వారి ఎద్దకు నేను వచ్చి వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నా నామము నిమిత్తము జ్ఞాపకార్థముగా ప్రతి చోట బలిపీఠము కట్టబడాలి. ప్రతి బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. ఎప్పుడు చూసిన రాత్రిని పగళ్ళు స్తుతి స్తోత్రాలు ఆ బలిపీఠం మీద మండుతూ ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథములు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను. నేను అతనితోనూ అతడు నాతోనూ ఇద్దరం కలిసి ఏం చేస్తామండి? ఇందులో పాలు పొందుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసయ్య నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించటం మాత్రమే కాదండి, నీతో కూడా కలిసి ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? ఏం చేస్తానంటున్నాడండి? మీతో కలిసి భోజనము చేయ. మనకు దేవుడు చెప్తున్న మాట ఏమిటి? ఆయన చెప్తున్న మాట ఏంటి? సిగ్గులేని వాడికి మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఏం ఉండదు కదా. ఎంత రోషం కలిగిన మాటలు చెప్పినా వాళ్ళకి ఏం ఉండదు, అసలు చలనమే ఉండదు. ఒక సేవకుని మాటనే లెక్క చేయడానికి, భార్య మాట నేను లెక్క చేస్తాడు, భర్త మాట నేను లెక్క చేస్తాడు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఎందుకమ్మా ఆయన చేత తన్నులు తింటామంటే ఆమె అంటది, ఆయన కొట్టే దెబ్బలు నా జాకెట్ కూడా తగలదండి అంటాడు. ఇంకా అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాం మనం చెప్పండి? మానవత్వం ఉండదు కదా. ఎందుకండి నామకార్థ జీవితం? అలాంటి వాడు మందిరానికి రావటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మరి ఆశీర్వదించాలి అని అనుకునే వాళ్ళు, నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనుకున్న వాళ్ళు, యేసయ్య ఏం చేస్తున్నాడండి? మీ హృదయం అనే తలుపు వద్దకు వచ్చి ఆయన మిమ్మల్ని, చెప్పండి ఏం చేస్తున్నాడండి? చెప్పండి ఏం చేస్తున్నాడంట? చెప్పండి గట్టిగా, ఏం చేస్తున్నాడు ఆయన? హృదయం అనే తలుపులను ఆయన ముట్టుతున్నాడు. కొందరి హృదయాలు తెరవబడట్లా, కొందరి హృదయాలు, కొందరి మనోనేత్రాలు మూయబడ్డాయి. చీకటి అలుముకుంది, సాతాను చేత బంధించబడ్డారు. ఆ కటికి చీకట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. తృప్తిగా పొందుకుంటున్నాను అనుకుంటావు అంటావు, కానీ నీ సంపాదన ఎటువైపు పోతుందో నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరొక మాట కూడా చెప్తున్నాడు. మరొక మాట ఏంటంటే 19వ వాక్యం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం, నేను ప్రేమించు వారి, నేనా నన్నా?
చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నేను చదవాలి గట్టిగా. ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక ఏం పొందాలంట? తారుమారు మన మనసు అన్నట్టుంది. ఏ మనసు పొందాలంటే చెప్పాలి గట్టిగా. ఏం మనసు పొందాలి? ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నా సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే నా మాటలు వింటున్నారో వాళ్ళందరూ ఏం చేయమంటున్నాడండి దేవుడు? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలంటున్నాడు? ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వారందరికీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, గర్దిస్తుంది, శిక్షిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా అన్నాడు, గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను కొత్తగా ప్రభువుని నమ్మి సొంతగా సువార్త సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక చోట వచ్చి పండుకున్నాను. నైట్ ఒక ఇంటి దగ్గర వచ్చి పండుకున్నాను. ఒక మంచం ఇస్తే, ఒక దుప్పటి ఇస్తే కప్పుకొని పండుకున్నాను. తెల్లవారుజాము 4 గంటల సమయంలో నాకు కొంత దూరంలో ఒక ఆయన పండుకున్నాడు. అది ఆ బాక్స్ అంత దూరంలో ఒక ఆయన పండుకున్నాడు. నేను మంచి నిద్రలో ఉన్నాను. నైట్ 12-1 గంట అయింది. ఆ టైంలో వచ్చి పండుకున్నాను కదా, మంచి నిద్రలో ఉన్నాను. ఆయనేమో లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను చూడలేదు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే దుప్పటి కప్పుకొని ముసుగేసుకొని పండుకొని పాట పాడుకుంటున్నాడు. నాకెక్కడో వినపడింది, చెవులో వినపడేసరికి ఏదో భయం వచ్చేసింది. నాకు అనుకోకుండా భయం వచ్చేసింది. ఆ దుప్పటి ఇటు తీసి ఇటు చూశాను. నేను ఇటు చూసే లోపు ఈ పాట పాడుతున్న ఆయన కూడా ముసుగు తీసి నన్ను చూశాడు. నన్ను చూసేటప్పుడు ఆయన చూడంగా నాకు భయం వేసేసింది. తక్కువ ముసుగేసుకున్నాను. ఆ తర్వాత మరలా మెల్లగా తీసి చూస్తే మళ్ళీ చూసి మళ్ళీ నవ్వాడు. నాకు భయం వేసి ముసుగేసుకున్నాను. నేను ఆయన చూస్తున్నాను, నన్ను చూసి ఆయన నవ్వుతున్నాడు. ఆయన అనుకుంటున్నాడంట, రే బాబు భయపడుతున్నట్టుంది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, ఆయన నవ్వుతున్నాడు. ఆ తర్వాత ఒక గంట సేపు పండుకున్న తర్వాత ఆయన నన్ను లేపాడు. తెల్లారిపోయింది, లేపిన తర్వాత ఏంటి నువ్వు అట్లా నన్ను చూసి నవ్వుతున్నావు, నాకేం భయం వేస్తుంది అంటే, అవునా నేను అప్పుడే అనుకున్నాను నీ గురించి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అంటున్నాడు, నేను అప్పుడు అనుకున్నాను నీ గురించి, నువ్వు భయపడుతున్నావు అని. ఆ నవ్వు కూడా మామూలు నవ్వు కాదు, ఒక రకమైన నవ్వు అది. ప్రైజ్ ద లార్డ్. నేను తీసినప్పుడు ఆయన చేస్తాడు, మళ్ళీ నేను ముసుగు వేసుకున్నప్పుడు ఆయన కూడా ముసుగేసుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు నవ్వినప్పుడు భయం కదండి. ఆ రోజు చాలా భయం వేసింది నాకు, అతను చేసే శాస్త్రాలకి. నేను ముసుగేసుకోవటం, ఆయన ముసుగేసుకోవటం, నేను తీసినప్పుడు నేను చూడటం, నవ్వటం. అప్పుడే నేను కొత్తగా నమ్మాను, పరిచర్య కొనసాగించబడుతున్నాను, అక్కడిక్కడ స్వార్థ కూడికకి వెళ్తా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి తెల్లారిదాకా ముసుగేసుకున్నా, ముసుగు తీల. తర్వాత ఆయన లేపి నవ్వి, బాబు నేను లేవు, ఏం కాదు లేయి అన్నాడు. అప్పుడు లేచి ఆయన ముఖం చూస్తే, ఏంది అలా చేస్తున్నావు అంటే, ఏమో నాకు భయం వేసింది నేను చూడంగానే సైతాన్ని చూసినట్టు అనిపించిందన్న. కొన్నిసార్లు సాతాను లాంటి క్రియలు చేస్తూ ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య చెప్తున్న మాట ఏంటి? నేను ప్రేమించు వారందరినీ, చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమించబడిన వారు, దేవుని చేత ప్రేమించబడిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటండి? వాక్యము చేత, చెప్పండి, ఏం చేస్తాడు? గర్దిస్తాడు. వాక్యము చేత వారిని శిక్షిస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? గద్దించబడిన వాళ్ళు,
శిక్షించబడిన వాళ్ళందరూ ఏం కలిగి ఉండాలంటే అందరూ ఆసక్తితో మారు మనసును పొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనసును మార్చుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు? ఎందుకు దైవ సేవకులు మనల్ని గద్దిస్తున్నారు? ఎందుకు దైవ సేవకులు వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నారు అనే ఒక ఆలోచన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పాడండి, ఇదిగో నేను తలుపు నెద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తలుపు తీసిన ఎడల వారి యొద్దకు నేను వస్తాను. అతనితో నేను, నాతో అతడును, ఇద్దరం కలిసి ఏం చేస్తాం? చెప్పండి, ఇద్దరం కలిసి ఏం చేస్తాం అంటున్నాడండి దేవుడు. ఇద్దరం కలిసి భోజనము చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడేమో ఇలా చెప్పాడు, మరి మీ సంగతి ఏంటి? మీరేం చేస్తారు? గుడ్డోడు పోయి గుంటలో పడతారా? చెప్పండి. గుడ్డోడికి దారి చూపలేడు కదా, ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నిర్గమకాండంలో దేవుడు ఈ మాట చెప్పాడు, ఏమని? నేనే మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇంకొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడాలి. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి, చూద్దాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొనును. ఎప్పుడంట? దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడండి? దేవుడు ఎప్పుడు మన యొద్దకు వస్తాడండి? చెప్పాలి గట్టిగా. దేవుడు మన యొద్దకు ఎప్పుడు వస్తాడండి? నీ హృదయం అనే తలుపులు, చెప్పండి, తీసినప్పుడు. దేవుని కొరకు నీ హృదయము తెరవబడాలి. మూయబడిన నీ హృదయం తెరవబడాలి. పాపముతోనూ ధనాపేక్షతోనూ లోకానుసారమైన స్థితిలోనూ లోకాశల్లోనూ మూయబడిన నీ హృదయం తెరవబడాలి. అందుకని దేవుడు అంటాడు, నేను మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి. యోహాను సువార్తలో చెప్పబడిన మాట ఏంటి? యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఒకడు నా మాటలను, చెప్పండి, నా మాటలను, బాబన్న గారి మాటలు కాదు, ఎవరి మాటలో? చెప్పండి, ఎవరి మాటలో? గత వారంలో నేను ఒక వాక్యం అడిగా, వాక్యం ఎక్కడన్నా చూపించండి అని అడిగా. చూపించారా ఒకళ్ళన్నా? నాకే సిగ్గేసింది. ఎందుకని? విశ్వాసులు కదా మీరు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు కదండి, అందుకని చూపించకూడదు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దేవుడు అంటున్నాడు, ఒకడు నా మాటలను గైకొనవలెను, నన్ను ప్రేమించిన వాడు నా మాటలను. సేవకుని ప్రేమించేవాడు సేవకుని మాటను గైకొంటాడు.
సేవకునికి వ్యతిరేకించేవాడు, విరోధంగా మాట్లాడేవాడు సేవకుని మాటకి ఎలా లోపడతాడు, ఎలా ప్రేమిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, నేను నిన్నాం ఏం చేసుకుంటావు, నేను తిన్నాం ఏం చేసుకుంటావు, నేను తాగను ఏం చేసుకుంటావు, నా ఇష్టం, నేనేమైనా చేస్తాను ఇష్టం. నీ ఇష్టం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? చివరికి నీ కాళ్ళు చేతులు గట్టి పందిని మోసుకొని పోయినట్టు మోసుకొని పోతారు నిన్ను. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికంటే నీకు ఇష్టం లేని చోటికి పందికి కాళ్ళు కట్టి కర్ర పెట్టి భుజాన మోసుకొని పోయినట్టు మోసుకొని పోతారు సాతాను గాడు నిన్ను. తాగరా, నేనేం అనుకోలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట ఏంటి? నన్ను ప్రేమించు వాళ్ళు నా మాటలను తప్పనిసరిగా గైకొనాలి. ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? చెప్పండి, మంచి మనసుతో చెప్పండి. నేను ప్రేమిస్తున్నానండి యేసయ్యను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను దేవుని ప్రేమిస్తున్నానని. కొంతమంది సచ్చోళ్ళే, వాళ్ళకి చేతులు లేవవు. సచ్చోడు లేపుతాడా చెప్పండి? సచ్చోళ్ళు లేపుతారా? సచ్చోళ్ళు ఎట్లా లేపలేరు. ఏదో కొంచెం వరకు ప్రయత్నం చేస్తాడు. వచ్చే ఆదివారం కన్నా ట్రై చేస్తాను పాస్టర్ గారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో నిర్గమకాండంలో దేవుడు ఏం చెప్పాడండి? నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవరు నా మాటలను విని, ఎవరు నా స్వరమును విని తలుపు తీస్తారో వారి యొద్దకు నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరి యొద్దకు వస్తాడు ఇప్పుడు చెప్పండి? ఎవరి యొద్దకు వస్తాడు? యేసయ్యను నీ హృదయంలో ఆహ్వానిస్తున్నావా? యేసయ్యను నీ హృదయంలో చోటిస్తున్నావా? యేసయ్యను నీ కుటుంబంలో చేర్చుకున్నావా? ఒక ఆయన అన్నాడండి, ఎంతో మంది పాస్టర్లను చూసి నా తలెంటికలు అంతమంది పాస్టర్ని చూశాను అన్నాడు. అటు చేతిలో మార్పు రాలా. బడాయి బచ్చ కూడులేక చచ్చ అంటే ఇదే, ఇలాంటి వాళ్ళే. బడాయి కోసం పోబాకండి, సేవకుల మాటకు విధేయులై బ్రతకండి, వాక్యానుసారంగా నడిపించబడండి. నీ కుటుంబాన్ని వెలిగించుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ నడివెడుకును మార్చుకో. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నిత్య మహిమలో ప్రభుతో ఉండాలి. నీ కుటుంబం నాశనకరమైన గుంటలోకి తీసుకెళ్ళకూడదు. నీ కుటుంబాన్ని నువ్వు నాశనకరమైన మార్గాల్లో నీ కుటుంబాన్ని తీసుకెళ్తే మేము బోధించటం ఎందుకు? ఇంకా నాకంతా తెలుసు అని అంటది యెజ్బేల్ రాణి. ఏంటంటే యెజ్బేల్ రాణి ఏమంటదండి? నాకంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు అంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా వాక్యాన్ని వింటారో, నా మాటల్ని వింటారో, ఎవరైతే నా మాటలను విని నన్ను ప్రేమిస్తారో, నన్ను ప్రేమించిన వాడు నా మాటలను వింటాడు. నన్ను ప్రేమించేవాడు నా మాటలు వింటాడు. నా మాటను వినేవాడు నేను చెప్పిన పని చేస్తాడు. నన్ను ప్రేమించినాడు ఏమంటాడండి? ఈ మధ్య ఒక ఆయనకి కూర్చోబెట్టి అన్నం పెట్టాం. మధ్యాహ్నం పూట ఆకలి వేసిందంటే వచ్చాడు. పాప ఎండలో పడి వస్తే కడుపు నిండా అన్నం పెట్టాం. మా ఇంట్లో వండుకుందే పెట్టాం, ఉన్నదే పెట్టాం. శుభ్రంగా ప్రశాంతంగా తిన్నాడు. అయిపోయిన తర్వాత ఒక చిన్న పని చేయకూడదా అని అడిగాను. నేను ఎప్పుడు మందిరంలో పరిచయం చేయనండి అన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడండి? నేను ఎప్పుడు మందిరంలో పరిచయం చేయను, మాకు ఏడ కుదురుతుందండి అన్నాడు. నాకు సిగ్గేసింది. అసలు వీడు విశ్వాసేనా? అసలు వీడు విశ్వాసేనా? తినటానికైతే ముందు, పనికైతే వెనక. కొంతమంది ఉన్నారులేండి, మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు.
మీరు చెప్పిన ప్రతి మాటను కూడా మీరు చాలా నమ్మకంగా జాగ్రత్తగా చేస్తారు. మీ మీద నాకు నమ్మకం ఉంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు. 23వ వాక్యంలో మనం చదివాం కదా. ఏమంటున్నాడు అక్కడ? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను మీ యొద్దకు వస్తాను. వచ్చేటప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను? అక్కడ అంటున్న మాట ఏంటండి? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా మాటలు గైకొంటారో వారిని నా తండ్రి, చెప్పండి, నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వారి యొద్ద నివాసము చేస్తాం. అంటే ఎవరంటున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నేనును నా తండ్రియు ఇద్దరము మేము వారి యొద్ద నివాసము చేస్తాం. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళితే అండి, ఆ ఇంట్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసారు. అది సంసారమా లేకపోతే కూరగాయల మార్కెట్ అర్థం కాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడికి పోయిన తర్వాత కూర్చోమని కుర్చీ పెట్టలే, సర్దుకోవటం సరిపోయింది. వాళ్ళు నన్ను మర్చిపోయి కూర్చోమని చెప్పడం మర్చిపోయి వాళ్ళు సర్దుకోవటమే సరిపోయాయి. ఆ తర్వాత కొంచెం బట్టలను తీసి పక్కన పెట్టేసిన తర్వాత కూర్చోమని కుర్చేసి ఫ్యాన్ వేసి చీపురు పట్టింది. ఏం చేయటానికి చెప్పండి? కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి చీపురు పట్టుకొని ఎప్పుడు ఊడుస్తుందండి? కొంచెం శుభ్రంగా ఉండండి, ఇళ్లలో నెమ్మదిగా బ్రతకండి. నేను కూడా ఆ స్థితిలోంచి బయటకు వచ్చినోడ్నే. వ్యవసాయం ఏంటో నాకు తెలుసు, సంసార జీవితం అంటే తెలుసు. మంచి మర్యాదలు, గౌరవ వేదలు, విలువతో బ్రతికినోడ్నే నేను కూడా. గతి లేక సేవకు వచ్చానని అనుకోపాకండి, సాతాను తొక్కేస్తాడు అట్లాగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికైనా ఇప్పటికైనా రాజులాగానే బ్రతుకుతాను నేను. ఏమంటున్నారండి 24వ వాక్యంలో? నన్ను ప్రేమించిన వాడు నా మాటలను గైకొనును, మీరు వినుచున్న మాట నా మాట నన్ను పంపిన వాని. చెప్పండి, ఎవరి మాట అండి? మీరు వినుచున్నది నా మాట. ఎవరి మాటలు? పాస్టర్ గారి మాట కాదు అది. ఎవరి మాట అంటది? యేసయ్య చెప్తున్నాడు, మీరు వినుచున్నది నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రి యొక్క మాటలు. మత్తయి సువార్తలో కూడా కనపడుతుంది ఆ మాట. ఉందా? మత్తయి సువార్త 10:20లో రాయబడి ఉంది ఆ మాట. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఏంటండి? 23వ వచనంలో మనకు కనపడింది కదా ఈ మాట. ఎక్కడండి ఆ మాట? 24లో ఉంది. ఏంటండి? నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గాయకొండో. చెప్పండి, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రి మాట. మత్తయి సువార్తలో ఏముందండి? 10:20లో ఏమంటున్నాడండి? మొదటి నుంచి చదవండి మరొకసారి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడువారు మీరు కాదు. దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. కొంతమంది పాస్టర్ గారి కదా చెప్పేదని ముఖాలు మాడుచుకొని కూర్చుంటారు. తాటికాయన కొంచెం తెలుపు ఉంటుందేమో కానీ కొందరు ముఖాలు నల్లగా పెట్టుకుంటారు వాక్యం చెప్పేటప్పుడు. ఏమో అది అర్థమే కాదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఒకసారి ఇటు చూడండి, అందరు కలిసి నన్ను చూడండి ఒకసారి. మీ ముఖాలు భలే మెరిసిపోతున్నాయి ఈరోజు. మామూలుగా మెరవట్లా, అంతగా మెరిసిపోవటానికి గల కారణం ఏంటి? ఓట్లు పండుగ. ప్రైజ్ ది లార్డ్. ఓట్లు పండుగ అన్నమాట. అందుకని మెరిసిపోతున్నాయి, తలతల మెరిసిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము
దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 101వ కీర్తన 101వ కీర్తన 2వ వాక్యం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో చదవండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా. రే మగపిల్లలేనరా మీరు? మగపిల్లలేనా? డౌట్ వచ్చిందిరా నాకు. చెప్పండి రా, మగపిల్లేనా? మరి ఎందుకు కీసులాట్లు ఆడుకుంటున్నారు మీరు? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు చూడు ఎట్ట చూస్తున్నారు మిమ్మల్ని, మగపిల్లలేనా మీరు అని అడిగేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది. కాదా, మా పాస్టర్ గారు ఎందుకు అంటున్నాడు అని. వాళ్ళు మగపిల్లలే అమ్మా, డౌట్ పడబాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటండి? దావీదు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు. ప్రతి ఒక్కడు మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఈ మాటను ఒక్కసారి మీరు మనసులో అనుకోండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉన్నాయా? చేతులు ఉన్నాయా లేవా? చేతులు ఉన్నాయా లేవా? పెట్టు, చేతులు పెట్టు, ఎత్తండి. ఎడం చేయి పైకి ఎత్తండి, పెట్టుకోండి. నేను చదువుతాను, మీరు నాతో పాటు చదవండి. ఎత్తండి, పైకి ఎత్తండి. అయ్యో ముగిస్తాను, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సగం జీవితం సంకనాకిపోయింది, ఇంకెందుకంటావా? ఎత్తండి, పర్వాలేదు, ఎత్తండి, అందరు గట్టిగా ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. 101వ కీర్తన 2వ వాక్యం నేను చదువుతాను. నిర్దోష మార్గమున, చదవండి అందరు కలిసి, వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. హల్లెలూయా. దేవుడు మన యొద్దకు ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు మన యొద్దకు ఎప్పుడు వస్తాడు? యథార్థ హృదయంతో మనము నడుచుకునేటప్పుడు వస్తాడు. హృదయం అనే తలుపులు తీయబడినప్పుడు వస్తాడు. ఆయన మాటలను జాగ్రత్తగా మనము వినినప్పుడు మన యొద్దకు వస్తాడు. నిత్యము నీ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉన్నప్పుడు యేసయ్య నీ యొద్దకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా ఎప్పుడు నీవు నా యొద్దకు వచ్చెదవు. చక్కగా చెప్తున్నాడండి. నిర్దోష మార్గములో ఏమంటున్నాడండి? వివేకముతో యథార్థ హృదయంతో నేను నీ సన్నిధిలో నడుచుకుందును. ఎప్పుడు నా యొద్దకు వస్తావు? ఎప్పుడు వస్తానన్నాడండి దేవుడు? చెప్పండి, ఎప్పుడు వస్తానన్నాడు? నీ యొద్దకు వచ్చి నేను ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, నీ హృదయం అనే బలిపీఠము ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, ప్రార్థన ద్వారా మండుతూ ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడు స్తుతి స్తోత్రాలు ఉండాలి, ప్రభువును మహింపరిచే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. 3 మాటలు చెప్పాను. ఫస్ట్ మాట ఏంటి? మొదటి మాట ఏంటి? యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. రెండోది ఆయనను ప్రేమించాలి. మూడోది యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరూ మోకరించండి. హల్లెలూయా. నా జీవితాన కురిసేనే నీ కృపామృతము, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం.
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి మోకాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నాకు ప్రాకారముగల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారముగల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది. కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధి ఔన్నత్యమును కలిసి స్తుతించెదను. కృపయే నాకు ప్రాకారముగల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారముగల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాది మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం